హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ సివిక్స్కి సంబంధించి లెసన్స్లో 4th లెసన్ అనమాట. ఇది మనం ప్రతి బిట్ కూడా పేజ్ నెంబర్తో మీకు వివరించడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఏ పేజ్లో ఉందనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. మీకు లెసన్ చివరి వరకు కూడా అన్ని బిట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద అన్ని బిట్స్ కవర్ చేస్తూ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే. అంటే చట్టం ముందు అందరూ సమానమే అంటాం కదా, వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే అనే భావన తెలియజేసేది. అంటే అని తెలియజేసే భావన ఏమిటి అంటే ఇది ఏ భావనను తెలియజేస్తుంది? చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటిది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సమన్యాయ పాలనను తెలియజేస్తుంది. సమన్యాయ పాలనను తెలియజేస్తుంది. క్రింది వానిలో సమన్యాయ పాలన అనగా, సమన్యాయ పాలన అంటే ఏమిటి? అంటే దేశంలో పౌరులందరికీ అన్ని చట్టాలు సమానంగా వర్తించడం, అన్ని చట్టాలు కూడా కులమత భేదం అనేది లేకుండా, వ్యక్తుల మతం, కులం తేడా లేదా లింగం అనేటటువంటివి ఆధారంగా చట్టం అనేటటువంటిది వివక్షత చూపదు. అంటే ఎటువంటి తేడా లేకుండా చట్టం అనేటటువంటిది అందరికీ వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారైన, సంపన్నుడు, దేశాధ్యక్షుడైనా కూడా చట్టానికి ఎవరు కూడా అతీతులు కారు. ఎవరికైనా చట్టం అనేటటువంటిది తీర్పు ఒకేలా ఉంటుంది, శిక్షలు కూడా ఒకేలా వస్తాయి. మరి ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ దాన్ని అనుసరించి, అంటే ఒక ప్రక్రియను అనుసరించి ఒక నిర్దిష్టమైనటువంటి శిక్ష ఉంటుంది. దాన్నే సమన్యాయ పాలన అంటారనమాట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏది? మరి ప్రాచీన భారతదేశంలో తరచుగా మార్పుకు లోనయ్యేటటువంటి స్థానిక చట్టాలు అసంఖ్యాకంగా ఉండేవి. వివిధ వర్గాల వారికి తమకు తామే ప్రత్యేకంగా చట్టాలు రూపొందించుకొని అమలుపరుచుకునే స్వేచ్ఛ కూడా ఉండేది. మరి తక్కువ కులాల వారికి శిక్షలు మరింత కఠినంగా ఉండేవి. అంటే ఇక్కడ సరి అయినది ఏంటి? ఇక్కడ ఇవన్నీ కాదు, పైవన్నీ కూడా సరి అయినవే. మరి ప్రాచీన భారతదేశంలో మార్పుకి ఎప్పటికప్పుడే స్థానిక చట్టాలు మార్చేసేవారంట, ఇప్పుడు బ్రిటిష్ వారి కాలంలో. మరి వివిధ వర్గాలకు వారికి తమకు తామే ప్రత్యేకంగా చట్టాలు కూడా చేసుకునేటటువంటి చట్టాలు రూపొందించుకొని అమలుపరుచుకునే స్వేచ్ఛ కూడా ఉండేదంట. మరి తక్కువ కులాల వారికి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండేవంట. నెక్స్ట్ వన్, భారతదేశంలో సమన్యాయ పాలన గురించి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏమిటి? మరి భారతదేశంలో సమన్యాయ పాలన గురించి చరిత్రకారుల అభిప్రాయం ఏమిటి? అంటే బ్రిటిష్ వారి యొక్క వలసవాదం వలనే బ్రిటిష్ వారి వలనే సమన్వయ పాలన వచ్చిందని కొందరు, అలాగే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క జాతీయవాదుల వల్లనే సమన్యాయ పాలన వచ్చిందని చెప్పేసి మరికొందరు వాదిస్తున్నప్పుడు, మరి చరిత్రకారులు వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే వలస రాజ్య పాలన అంటే బ్రిటిష్ వారి పాలన అనేది ఏకపక్షమైనది, అంటే వాళ్ళకు అనుకూలంగానే ఉండేదన్నమాట. మరి బ్రిటిష్ ఇండియాలో న్యాయంగా అభివృద్ధిలో జాతీయవాదుల యొక్క ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. జాతీయవాదులు బ్రిటిష్ ఇండియా న్యాయం అనేటటువంటిది అభివృద్ధిలో భారత జాతీయవాదులు ప్రముఖ పాత్ర పోషించారు. అంటే బ్రిటిష్ వారిది ప్రముఖ పాత్ర కాదు. బ్రిటిష్ వారు అసలు సమన్యాయ పాలనకి ఎటువంటి విధంగా కూడా వాళ్ళు అనుకూలించలేదు. ఏకపక్ష పాలన ఉండేది, వాళ్ళకు అనుకూలంగానే పాలించేవారని చరిత్రకారులు చెప్పడం జరిగింది. సో పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బ్రిటిష్ వారి పాలనలో కొనసాగించిన ఏకపక్ష విధానానికి ఉదాహరణ ఏమిటి? మరి బ్రిటిష్ వారి ఏకపక్ష పాలన అనేటటువంటిది ఉన్నదన్నాం కదా, మరి వాటికి ఉదాహరణ ఏమిటి? ఉదాహరణగా వీటిని మనం చెప్పుకోవచ్చు. లేదా సమన్యాయ పాలన నియమానికి విరుద్ధంగా ఉన్నటువంటి చట్టాలు ఏమిటి? ఈ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్న అడిగినా సమాధానం మాత్రం ఒకటే. బ్రిటిష్ వారి పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి ఉదాహరణని అడిగినా, మరి సమన్వయ పాలన నియమానికి విరుద్ధంగా బ్రిటిష్ వారి యొక్క చట్టాలు ఏవి అన్నా కానీ ఆన్సర్ అదే అవుతుందన్నమాట. ఆన్సర్ ఏమవుతుందంటే దేశద్రోహ చట్టము 1870. మరి దేశద్రోహ చట్టం ఏ సంవత్సరంలో చేయబడిందంటే 1870. మరి రౌలత్ చట్టం 1919. ఈ రెండు చట్టాలు కూడా మరి సమన్వయ పాలన అనేటటువంటిది బ్రిటిష్ వారు జరపలేదు, ఏకపక్ష విధానం జరిపారు అనే దానికి ఇవి ఉదాహరణగా చెప్పవచ్చు. దేశద్రోహ నేర చట్టం చేయబడిన సంవత్సరం ఎప్పుడు? 1870. బ్రిటిష్ వారు విమర్శించిన ఏ వ్యక్తిని అయినా తగిన విచారణ కూడా లేకుండా అరెస్ట్ చేయవచ్చు.
అని బ్రిటిష్ వారి పాలనలో కొనసాగినటువంటి చట్టం ఏమిటి? చూడండి, ఎవరైనా వ్యతిరేకంగా తిరిగారనుకోండి, విమర్శించారనుకోండి, ఏ వ్యక్తినైనా తగిన విచారణ లేకుండా అరెస్ట్ చేయవచ్చు అని బ్రిటిష్ వారి పాలనలో కొనసాగినటువంటి చట్టం ఏదంటే దేశద్రోహ చట్టం 1870. మరి అటువంటి తగిన విచారణ ఏదీ లేకుండా అరెస్టు చేయుటకు మరియు ప్రజలను జైలులో పెట్టుటకు, అరెస్టు చేయడానికి మరియు ప్రజలను జైలులో పెట్టుటకు బ్రిటిష్ వారిని అనుమతించినటువంటి చట్టం ఏమిటి? బ్రిటిష్ వారికి అనుమతినిచ్చినటువంటి చట్టం ఏమిటి? మరి రౌలత్ చట్టం. ఈ చట్టము రౌలత్ చట్టం. తగిన విచారణ ఏది లేకుండానే అరెస్ట్ చేయండి, మరి జైల్లో పెట్టండి అని బ్రిటిష్ వారికి అనుమతినిచ్చిన చట్టం ఏదంటే రౌలత్ చట్టం 1919. మరి రౌలత్ చట్టం ఎప్పుడు అమలులోనికి వచ్చింది? రౌలత్ చట్టం ఎప్పుడు అమలులోనికి వచ్చింది? 1919 మరి మార్చి 10న 1919 మార్చి 10వ తేదీన అమలులోనికి వచ్చింది. ఇక్కడ మీకు 3 ఇయర్స్ అనేటటువంటివి వస్తున్నాయి. 3 ఇయర్స్ అనేటటువంటివి వస్తాయి. ఏంటంటే మరి అమల్లోనికి వచ్చింది 1919 మార్చి 10. మరి ఏప్రిల్ 10 వస్తుంది. ఏప్రిల్ 10 వస్తుంది. ఈ ఏప్రిల్ 10న ఏం జరిగిందంటే డాక్టర్ సత్యపాల్ మరియు డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళిద్దరినీ కూడా మరి ఈ ఉద్యమానికి అదే అక్కడ పంజాబ్లో జలియన్వాలా బాగ్ ఉద్యమం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకించినందుకు వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏప్రిల్ 13 ఉంటుంది. ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ ఉదంతం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాల్పులు జరుగుతాయి అక్కడ. కాల్పులు జరగడం జరుగుతుందన్నమాట. ఈ 3 ఇయర్స్ అనేటటువంటివి ఈ రౌలత్ చట్టానికి సంబంధించి మనకి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అయితే రౌలత్ చట్టంకు వ్యతిరేకంగా ఆందోళనలు చురుకుగా జరిగినటువంటి రాష్ట్రం ఏమిటి? ఎక్కడ జరిగాయంటే రౌలత్ చట్టంకి వ్యతిరేకంగా ఆందోళనలు పంజాబ్లో జరిగాయి. మరి అదే జలియన్వాలా బాగ్ ఎక్కడ జరిగిందంటే పంజాబే కదా మరి. మరి రౌలత్ చట్ట వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకు గాను 1919 ఏప్రిల్ 10న అరెస్టు చేయబడిన వారు ఎవరు? డాక్టర్ సత్యపాల్ మరియు డాక్టర్ సైబుద్దీన్ కిచ్లు. ఇక్కడ 1 and 2 కాదు, 1 and 3. రియల్లీ సారీ దట్ 1 and 3 ఈజ్ రైట్ ఆన్సర్. డాక్టర్ సత్యపాల్ మరియు డాక్టర్ సైబుద్దీన్ కిచ్లు అన్నమాట. నెక్స్ట్ వన్, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో బహిరంగ సభ జరిగినటువంటి ప్రదేశం ఎక్కడ? మనకి తెలిసిందే కదా, అమృత్సర్లోని జలియన్వాలా బాగ్. అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో బహిరంగ సభ అనేటటువంటిది పంజాబ్లో జరిగింది. మరి జలియన్వాలా బాగ్ బహిరంగ సభలో ప్రజలపై కాల్పులు జరిపినటువంటి పోలీస్ అధికారి ఎవరు? పోలీస్ అధికారి ఎవరు? జనరల్ డయ్యర్. జనరల్ డయ్యర్. జలియన్వాలా బాగ్ మరణకాండ జరిగిన రోజు. జలియన్వాలా బాగ్ మరణకాండ ఏ రోజున జరిగింది? ఏప్రిల్ 13, 1919 ఏప్రిల్ 13వ తేదీన. జలియన్వాలా బాగ్ మరణకాండ ఏ చట్టానికి వ్యతిరేకించేటటువంటి క్రమంలో జరిగింది? మరి ఈ జలియన్వాలా బాగ్ మరణకాండ ఏ చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో జరిగింది? రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించేటటువంటి క్రమంలో జరిగిందనమాట. 19వ శతాబ్దం చివరి నాటికి జరిగిన పరిణామం ఏమిటి? మరి 19వ శతాబ్దం చివరి నాటికి మరి ఎలాంటి పరిస్థితులు అనేవి రావడం జరిగింది? మరి భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు ఏర్పడ్డాయి. మరి బ్రిటిష్ న్యాయస్థానాల్లో తమకు కూడా గౌరవం కావాలని వారు కోరడం జరిగింది. మరి భారతీయుల యొక్క న్యాయబద్ధమైన హక్కులను కాపాడడానికి చట్టాలను ఉపయోగించడం కూడా ప్రారంభించారన్నమాట. భారతీయుల న్యాయబద్ధమైనటువంటి హక్కులను కాపాడడానికి చట్టాలు ఉపయోగించడం ప్రారంభమైంది ఈ 19వ శతాబ్దం చివరి నాటికి. సో ఇవన్నీ కూడా ఇక్కడ జరిగాయి. ఈ క్రింది ఏ చట్టం ప్రకారం కుమారులు కుమార్తెలు వారి తల్లిదండ్రుల యొక్క తల్లుల కుటుంబ ఆస్తిలో సమాన వాటా పొందవచ్చును? తల్లుల యొక్క కుటుంబ ఆస్తిలో సమాన వాటా పొందవచ్చును ఏ చట్టం ప్రకారం? హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం 2005 సంవత్సరం. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 2005. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఇది కూడా 2005. చట్టం అయితే 2005లోనే చేయబడింది. అమలు చేయడం వేరు. ఇంకా మీకు చెప్తాను, ఇంకా ముందు ఇంకా బిట్లు ఉన్నాయి. మరి గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం మరి గృహహింస అంటే ఏమిటి?
మరి సాధారణంగా తన భర్త తన భార్యకు చేసేటటువంటి గాయం గాని, హాని గాని మరియు శాబ్దిక అంటే మాటల రూపంలో శారీరక, లైంగిక, ఆర్థిక వేధింపులు, ఉద్వేగపరంగా దూషించడం మరియు సాధారణంగా తన భర్త భార్యకు చేసేటటువంటి గాయము లేదా హాని చేస్తాడనేటటువంటి ఒక బెదిరింపైనా సరే గృహహింస అవుతుంది. బెదిరింపు కావచ్చు లేదా హాని చేయవచ్చు. హాని చేయడం కానీ లేదా ఈ రకమైనటువంటి ఎటువంటి వేధింపులైనా ఇవన్నీ కూడా గృహహింస కిందకే వస్తాయన్నమాట. గృహహింస నిరోధక చట్టం 2005 ప్రకారం గృహ అంటే అర్థం ఏమిటి? గృహ అంటే అర్థం నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసించిన వారందరూ కూడా అవుతారనమాట. గృహ అంటే తన భర్తతో పాటు ఇంటిలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా గృహ కిందకే వస్తారు. గృహహింస నిరోధక చట్టం ప్రకారం మహిళా వేధింపులు అంటే ఏమిటి? మరి శారీరక వేధింపులు, శాబ్దిక వేధింపులు, శారీరక వేధింపులు, లైంగిక, ఉద్వేగపరంగా దూషించడం, ఆర్థిక వేధింపులు ఇవన్నీ కూడా మహిళా వేధింపుల కిందకే వస్తాయన్నమాట. గృహహింస రద్దు మరియు రక్షణ బిల్లు ముసాయిదా రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ ఏది? ఈ గృహహింస రద్దు మరియు రక్షణ బిల్లు ముసాయిదా రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన సంస్థ ఏది? లాయర్స్ కలెక్టివ్. మరి గృహహింస నిరోధక చట్టం అని కొత్త చట్టం గుర్తించినటువంటి ఆవశ్యకతకు లేవనెత్తబడిన సంవత్సరం. ఇటువంటి కొత్త చట్టం తీసుకురావాలని చెప్పి లేవనెత్తబడిన సంవత్సరం ఎప్పుడు? 1990. గృహహింస నిరోధక బిల్లు పార్లమెంటులో మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2002 డిసెంబర్లో మరి మొదటిసారి ప్రవేశపెట్టారు. మరి రెండవసారి ప్రవేశపెట్టబడింది ఎప్పుడు? మరి ఆ బిల్లులో ఆ మహిళలకు అనుకూలమైనటువంటి చాలా విషయాలు అందులో లేవని చెప్పి మళ్ళీ రెండవసారి దానికి కొంచెం సవరణలు చేసి రెండవసారి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. రెండవసారి ప్రవేశపెట్టారు. అదే మనకి దాన్నే మనం గృహహింస నిరోధక చట్టం చేయబడిన సంవత్సరంగా చెప్తాము. గృహహింస నిరోధక చట్టం చేయబడిన సంవత్సరంగా చెప్తాము. ఎప్పుడు అంటే 2005. మరి ఇందులో సవరణలు అనేటటువంటివి ఈ మొదటిసారి ప్రవేశపెట్టిన దాంట్లో కొన్ని సవరణలు చేస్తుందన్నాం కదా. ఆ సవరణలు మరి ఎవరు చేశారు అంటే స్టాండింగ్ కమిటీ, రాజ్యసభ యొక్క స్టాండింగ్ కమిటీ అనేటటువంటిది ఆ సవరణలన్నీ కూడా చేసి మళ్ళీ ఆ బిల్లును ప్రవేశపెట్టమని కూడా చెప్తాదన్నమాట. నెక్స్ట్ వన్, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరం. మరి ఎప్పుడు అమలులోనికి వచ్చింది? మరి చట్టం అయితే 2005లో చేశారు. అంటే రెండవసారి పార్లమెంట్లో పెట్టి మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి అది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ నుంచి 2006 అక్టోబర్ నుంచి 2005 అక్టోబర్ కాదు 2006 అక్టోబర్ నుంచి మరి అది మనకి అమలులోనికి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, హింసరహిత గృహం స్త్రీ హక్కు అని గుర్తించిన వాటిలో ఈ చట్టం మొదటిది. హింసరహిత గృహం అనేది స్త్రీ హక్కు అని గుర్తించిన వాటిలో ఈ చట్టం మొదటిది. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అనేటటువంటిదే మొట్టమొదటిది అన్నమాట. తరచుగా హింసను ఎదుర్కొని లేదా వేధించబడే మహిళలు బాధితులుగా కనబడతారు. మరి ఈ బాధితులను ఇలా పిలవడం సబబుగా ఉంటుంది. హింసకు గురయ్యేటటువంటి వారు వేధించబడే మహిళలని మరి బాధితులు అంటాం. మరి ఈ బాధితులను ఎలా పిలవాలి? హింసా బాధితులు కాదు, వేధించబడే బాధితులు కాదు, ప్రతికూలతలను తట్టుకొని జీవిస్తున్నవారిగా పిలవవచ్చు అన్నమాట. సమానత్వంతో కూడినటువంటి సంబంధాలు హింసారహితం అనే పోర్టల్ దేనిని తెలియజేస్తుంది? అంటే భార్యాభర్తల మధ్య ఒకరికొకరు హింసాత్మకంగా సంబంధాన్ని తెలియజేస్తుందా? నో. మరి కుటుంబంలో ఉన్నటువంటి అందరితో పాటు భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సమానత్వాన్ని తెలియజేస్తుంది. అలా సమానత్వంతో ఉండి ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉండడం వల్ల మరి అందులో హింస అనేటటువంటిది ఉండదు. సమానత్వంతో కూడినటువంటి సంబంధాలు నెలకొల్పబడతాయి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మరి జనసమ్మతం కానీ వివాదాస్పద చట్టాలపై ప్రజల సమ్మతిని ఎలా తెలియజేయవచ్చు? జనసమ్మతం కానీ వివాదాస్పదమైనటువంటి చట్టాలు ఉంటాయి. మరి ప్రజల సమ్మతిని ఎలా తెలియజేయవచ్చు? మరి వివాదాస్పదం ఎందుకు అవుతుంది అంటే ఒక చట్టం చేశారు, ఒక ప్రదేశంలో అది వర్తిస్తుంది, ఇంకో ప్రదేశంలో అది వర్తించకపోవచ్చు. ఒక ప్రదేశంలో ప్రజలకు అది నచ్చొచ్చు, ఇంకో ప్రదేశంలో ప్రజలకు అది నచ్చకపోవచ్చు.
అదే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. రోడ్డు సైడు ఒక్కొక్క ప్రదేశాల్లో కాలువలు కావాలనిపిస్తది. ఒక్కొక్క ప్రదేశంలో రోడ్డు సైడు షాపులు కావాలనిపిస్తది. మరి కాలువలు కావాలనిపించే వాళ్ళకి అది మరి కాలువలు కట్టించాలనే చట్టం తీసుకొస్తే అది కాలువలు కావాలనుకున్న వాళ్ళకి సమ్మతంగా ఉంటుంది. వీళ్ళకి అసమ్మతంగా ఉంటుంది. మరి వీళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు. అది రాజ్యాంగానికి మరి సమ్మతంగా అనిపిస్తది. రాజ్యాంగంలో ఉన్నట్లుగానే మరి అది రాజ్యాంగంలో కట్టుబడి ఉండేటట్లుగా మరి అది ఉంటే దాన్ని సవరించడం కానీ ఏదైనా చేస్తారు. లేదంటే అది సమ్మతంగా లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి బిల్లుని మళ్ళీ వాళ్ళు రద్దు చేయడం జరుగుతుందనమాట. అలా ఉంటది. మరి జన సమ్మతం కాని ప్రజల సమ్మతిని ఎలా తెలియజేయవచ్చు అంటే, మరి చట్టం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం సరికానిదని హానికరమైనదని ప్రజలు భావిస్తే దాన్ని విమర్శించవచ్చు. మరి బహిరంగ సభలు నిర్వహించి వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్స్‌లో నివేదించవచ్చు. ప్రజలు అంగీకరించిన చట్టాలపై పౌరులు తమ విముఖతను వ్యక్తం చేస్తూ దాన్ని మార్చవలసిందిగా పార్లమెంటుపై కూడా ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ రకమైనవి అన్నీ కూడా వాళ్ళు చేయవచ్చనమాట. ఇవన్నీ కూడా సరి అయినది. మరి చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవు అని తేలాయనుకోండి. చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవు అని తేలితే వాటిని సవరించే లేదా రద్దు చేసేటటువంటి అధికారం కలిగిన వారు ఎవరు? చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేదు. ఏదో ఒక చట్టం చేశారు, అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగానికి కట్టుబడి లేదు అని నిజంగా తేలినట్లయితే, ప్రజలు విముఖత చూపించి మరి ఇది కరెక్ట్గా లేదు అని తేలినట్లయితే, అది రద్దు చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు కలదు. సుప్రీంకోర్టుకు కలదు. 1964లో పౌరుల హక్కుల చట్టానికి దారితీసినటువంటి ఘటన అమెరికాలో ఏ రోజున ప్రారంభమైంది? మరి ఒక మహిళ మరి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మరి ఒక మహిళ దానికి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. అది ఏ రోజున జరిగింది? 1955 డిసెంబర్ 1వ తేదీన జరిగిందనమాట. 1955 డిసెంబర్ 1వ తేదీన జరిగిందనమాట. అంటే పౌరుల హక్కుల చట్టాన్ని దారితీసిన ఘటన అమెరికాలో ఎక్కడ అంటే అమెరికాలో అనమాట. అమెరికాలో పౌరుల హక్కుల ఉద్యమ ప్రారంభ దశలో మరి బహిరంగ ప్రదేశాలలో శ్వేత జాతీయులు ఆఫ్రికా అమెరికన్ల మధ్య వివక్షత అమెరికన్లు అంటే తెల్లవాళ్ళని అనుకోవద్దు, మన భారతీయ అమెరికన్లు అనమాట, నల్ల జాతీయులు కదా. మరి ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య వివక్షత చూపేటటువంటి చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి మహిళ ఏ దేశానికి చెందినటువంటి మహిళ? ఆఫ్రికన్ మహిళ. మరి ఇండియన్ అమెరికన్ అనుకోవద్దు, ఆఫ్రికన్ మహిళ అనమాట ఈమె. ఈ ఆఫ్రికన్ మహిళ నల్లజాతీయురాలు మరి ఈ చట్టానికి మీరు తెచ్చినటువంటి చట్టానికి మాకు నచ్చలేదని చెప్పేసి ఆ చట్టానికి వ్యతిరేకంగా అంటే ఎందుకు మరి బస్సులో కలిసి ప్రయాణించకూడదు అని చెప్పేసి మహిళ ఒక శ్వేతజాతీయుడికి బస్సులో తన సీట్ని ఇవ్వడానికి నిరాకరిస్తుంది అనమాట. అలా నిరాకరించడంతో ఆ చట్టం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమం అనేటటువంటిది స్టార్ట్ అయ్యి అలాగా అమెరికాలో పౌరుల హక్కుల చట్టం వచ్చేంత వరకు కూడా ఆ ఉద్యమం కొనసాగిందనమాట. మరి ఆ మహిళ ఎవరంటే రోసా పాక్స్ అనేటటువంటి మహిళ. నెక్స్ట్, అమెరికాలో పౌరుల హక్కుల చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? మరి 1964లో పౌరుల హక్కుల చట్టం చేయబడినంత వరకు జరిగింది అన్నారు కాబట్టి మరి అది ఆ సంవత్సరంలో వచ్చినట్లు అర్థం. మరి పార్లమెంటులో మన ప్రతినిధులు అంటే ఎంపీలు చేస్తున్నటువంటి చర్యలను జాగ్రత్తగా గమనించడానికి, అవసరమైతే విమర్శించడానికి మనం వేటిని ఆశ్రయించవచ్చు? వార్తాపత్రికల ద్వారా విమర్శించవచ్చు, టీవీ ఛానల్స్, రేడియోల ద్వారా విమర్శించవచ్చు, మీడియా ద్వారా విమర్శించవచ్చు. సో చాలా విధాలుగా మనం పోస్టర్ల ద్వారా విమర్శించవచ్చు. వార్తాపత్రికలు మరియు పోస్టర్స్ ద్వారా విమర్శించవచ్చు, మరియు బహిరంగ సభలు నిర్వహించవచ్చు. చాలా విధాలుగా మనం వాళ్ళకి వ్యతిరేకత చూపించవచ్చు అనమాట. చాలా రకాలుగా వ్యతిరేకత చూపించవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ లెసన్ ఈవినింగ్కి అందిస్తాను.